ప్రధానంగా నీటిని నిల్వ చేసేది ఎంత, ప్రవాహం ఎంత అనే విషయాలను కొలిచే ప్రమాణాలుగా ఉపయోగిస్తారు. వాటి అర్థాలు మరియు ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అడుగు అనేది పొడవును కొలిచే ఏకకం. ఒక అడుగు ఈజ్వల్ 12 ఇంచులు అంటే 0.3048 మీటర్లు. జలాశయాల్లో నీటి మట్టాన్ని కొలిచేటప్పుడు నీటి స్థాయిని అడుగులలో తెలుపుతారు. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి పూర్తి స్థాయి 885 అడుగులు అంటే జలాశయం పూర్తిగా నిండినప్పుడు నీటి మట్టం భూమి నుంచి 885 అడుగుల ఎత్తులో ఉంటుంది. అదే విధంగా టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. 1 బిలియన్ క్యూబిక్ ఫీట్స్ ఈక్వల్ 1 టీఎంసీ. నీటి నిల్వలను కొలిచే పెద్ద ప్రమాణం ఇది. 1 టీఎంసీ నీరు అంటే 1 టీఎంసీ ఈజ్ ఈక్వల్ 28.3168 క్యూబిక్ మీటర్లు ఇంటూ 100 కోట్లు ఈజ్ ఈక్వల్ 28.316 బిలియన్ లీటర్లు. అందువల్ల 1 టీఎంసీ నీరు అంటే దాదాపు 28.3 బిలియన్ లీటర్ల నీరు. ఇది ప్రాజెక్ట్ లో ఎన్ని టీఎంసీల నీరు నిల్వ ఉంది, ఎంత నీటిని సాగుకు లేదా తాగునీటికి విడుదల చేయవచ్చు అనేది అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నాగార్జున సాగర్ జలాశయ సామర్థ్యం సుమారు 312 టీఎంసీలు. అదే విధంగా క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. సెకనుకు 1 ఘన అడుగు నీటి ప్రవాహం. ఇది నీటి ప్రవాహం వేగాన్ని కొలిచే ప్రమాణం. ఉదాహరణకు 1 క్యూసెక్ అంటే ప్రతి సెకనుకు 1 ఘన అడుగు నీరు ప్రవహించడం. 1 క్యూసెక్ ఈక్వల్ 28.316 లీటర్లు బై సెకండ్. జల విద్యుత్, సాగునీటి విడుదల వంటి సందర్భాల్లో ఇది చాలా ముఖ్యమైన ప్రమాణం. కృష్ణా నది వరద సమయంలో 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదలయ్యింది అంటే ప్రతి సెకనుకు 2 లక్షల ఘన అడుగుల నీరు ప్రవహించిందనేది తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇన్ఫ్లో అంటే జలాశయం లేదా ప్రాజెక్ట్ లోకి ప్రవేశిస్తున్న నీటి మోతాదును ఇన్ఫ్లో అంటారు. అంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలిపేది ఇన్ఫ్లో. అవుట్ఫ్లో అంటే జలాశయం నుండి